హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి వీడియో అనేది చాలా రేర్గా నేను నా ఛానల్లో చేస్తూ ఉంటా, ఎందుకంటే పుకార్లు మనం పుట్టించకూడదు ఉద్దేశంతో. కానీ చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేయటం, వీడియో కింద కొన్ని కామెంట్ సెక్షన్లో స్టూడెంట్స్ నన్ను డౌట్ అడగటం, నాకు మెయిల్ చేయడంతో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు పంపించిన దాంట్లో నిజమేంటి, అసలు ఏంటి అంటే, ఏప్రిల్ సెషన్లో మనందరికీ తెలుసు 2nd, 3rd, 4th, 5th, 7th, 2nd, 3rd, 4th, తర్వాత 7th, 8th, 9th ఎగ్జామ్స్. అఫ్ కోర్స్ 9th అనేది మనకి బీటెక్ వాళ్ళకి లేవనుకోండి. ఇవి వాళ్ళు ఇచ్చిన డేట్స్. అయితే ఇందులో కొన్ని డేట్స్లో సిబిఎస్ఈ వాళ్ళకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని స్టూడెంట్స్ నాకు చెప్పడం అయితే జరిగింది. చెప్పిన తర్వాత నేను కూడా ఎంక్వైరీ చేయటం, వాళ్ళకి సంబంధించిన పీడిఎఫ్ నేను కూడా ఎగ్జామ్ డేట్స్తో చూస్తే ఏప్రిల్ 2nd, 2nd ఏప్రిల్న పంజాబీ లాంగ్వేజ్, అంటే సిబిఎస్ఈలో లాంగ్వేజీ కూడా, లోకల్ లాంగ్వేజీ కూడా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్. అది ఎంతమంది ఉంటారో మనకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. ఏప్రిల్ 2nd పంజాబీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, సింధీ, మరాఠీ, గుజరాతీ, మణిపూర్, మలయాళం, ఒడిస్సా, అస్సామీ, కన్నడ, అలాగే అరబిక్, టిబెటియన్, జర్మన్, రష్యన్, పర్షియన్, నేపాలీ, లింబు, లెప్చా, తెలుగు, తెలంగాణ, బోడో, తర్వాత జపనీస్, ఇలాంటి కొన్ని లాంగ్వేజీలు ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆ రోజున ఏప్రిల్ 2nd జరగబోతున్నాయి. అలాగే ఏప్రిల్ 3rd హోమ్ సైన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. ఏప్రిల్ 4th సైకాలజీ ఎగ్జామ్ జరగబోతుంది. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ సైన్ తోటి సిబిఎస్ఈ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి తీసుకోవచ్చు. సో మరి దీనికి అనుగుణంగా వాళ్ళు మరి ఏప్రిల్ డేట్స్ అనౌన్స్ చేసే ముందు ఇది చూడలేదా, లేదంటే మనకు తెలీదు. నిన్న బుధవారం నాడు జేఈఈ మెయిన్ ఎన్టీఏ వాళ్ళకి సంబంధించిన మీటింగ్ జరిగింది అనేటువంటిది ఇంగ్లీష్ పేపర్స్లో కూడా, న్యూస్ పేపర్స్లో కూడా రావడం అయితే జరిగింది. మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు, ఇంకొక 24 hours 1 or 2 daysలో మనకి అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్స్ కూడా రావాలి. ఏమన్నా డేట్స్ ఏమన్నా చేంజ్ అవుతాయేమో అనేటువంటిది ఒక అనుమానం మాత్రమే నాకు. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి డేట్లు పెరిగితే నేను కూడా హ్యాపీనే. ఎందుకు అంటే చాలామంది స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ రోజుల టైం ఉంది కాబట్టి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి డేట్స్ కొద్దిగా వెనక్కి వెళితే, పోస్ట్ పోన్ అయితే, అంటే నేను అనుకోవటం 2, 3, 4 ఏప్రిల్ 2nd, 3rd, 4th అనేది ఏమన్నా కొద్దిగా 8th తర్వాత 9th, 10th వరకు ఏమన్నా పోస్ట్ పోన్ అవుతాయా అనేటువంటిది ఇది కేవలం నా అనుమానం మాత్రమే. ఇది నిజం అవ్వాలని నేనేం కోరుకుంటున్నానంటే, స్టూడెంట్స్ మంచిగా చదివే స్టూడెంట్స్కి, ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదు అనుకున్న స్టూడెంట్కి ఒక అవకాశం ఏమన్నా వస్తుందేమన్న ఆశ మాత్రమే. సో స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ దీన్ని పూర్తిగా నమ్మమని నేను కూడా చెప్పను. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ నా అనుమానం కనుక తప్పైతే ఇది తప్పు అని నేను చెప్తాను. వాళ్ళకి ఏమన్నా వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా, అలా రాసేవాళ్ళు తక్కువ ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మనకు కూడా తెలీదు. సో జేఈ మెయిన్ డేట్స్ ఇవాల్టి వరకు అయితే, యాజ్ ఆఫ్ నౌ వరకు అయితే ఏప్రిల్ 2nd నుంచి స్టార్ట్ అవ్వాలి. మరి ఏమన్నా క్లాష్ అవుతున్నాయి కాబట్టి ఏమన్నా డేట్స్ ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తారా అనేది లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. అందరికీ బాగా చదివే వాళ్ళకి న్యాయం జరగాలనేది నాకు కూడా కోరిక. సో లెట్ us చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇది ఇప్పటి వరకు నాకు స్టూడెంట్స్ పంపించిన దాని ప్రకారం నేను తెలుసుకున్న విషయాలను మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అలానే మీ ప్రిపరేషన్ ఆపకండి, రిలాక్స్ అవ్వకండి. టైం దొరికితే ఇంకొద్దిగా ఎఫర్ట్గా మనకి ఎక్కడైతే డ్రాబ్యాక్ ఉందో దానిలో మనం ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా చదవడానికి టైం దొరకాలని నేను కోరుకుంటున్నా. సో టైం ప్రకారం జరిగిన మీరైతే ఏప్రిల్ 2nd అనుకునే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మనకి అడ్వాన్స్ సీట్ ఇంటిమేషన్తో పాటు మన డేట్స్ కూడా తెలిసిపోయినాయి కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇన్ఫర్మేషన్ రాగానే మీకు కూడా నేను అందజేస్తాను. ఇది నా దగ్గర ఉన్న ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. కష్టపడండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి, మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.